హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. తాకట్టులో తెలంగాణ రాష్ట్రం. కొంతమంది మేధావుల ముసుగులో, కొంతమంది పాత్రికేయుల ముసుగులో, కొంతమంది పౌర హక్కుల సంఘం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేశారు. ఎవరికండి? కేసీఆర్‌కి, జగన్మోహన్ రెడ్డిలకు తాకట్టు పెట్టేశారు. వీళ్ళు మొన్న మాట్లాడతారండి. పాసం యాదగిరి మాట్లాడతారు కొంత రౌండ్ టేబుల్ సమావేశంలో. తెలంగాణ రాష్ట్రం ఏమీ ఏమీ సాధించలేదు, తెలంగాణ ఉద్యమం మళ్ళీ మొదలు పెట్టాలి అని మాట్లాడుతున్నారు. 12 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి, అయినా కూడా తెలంగాణకు న్యాయం జరగలేదని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ యొక్క కుహనా మేధావులు, కుహనా కామ్రేడ్లు, కుహనా లౌకిక వాదువులు, కుహనా వ్యక్తులు, వాళ్ళు ఒకడనే ఉందండి, ప్రతి పనికి మాలిన వాడు అందరూ చేరి తెలంగాణకి న్యాయం జరగలేదు, తెలంగాణ న్యాయం జరగలేదు, తెలంగాణ న్యాయం జరగలేదు, తెలంగాణ న్యాయం చేయ ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేపట్టాలా, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం చేపట్టి తెలంగాణకి న్యాయం చేయాలా. మరి నేను ఒకటి అడుగుతున్నా, మరి కేసీఆర్ తెలంగాణని 9 సంవత్సరాలు పరిపాలించాడు కదా, 10 సంవత్సరాల పాటు. అప్పుడు ఏం చేశారు మీరు? తెలంగాణకి కేసీఆర్ ద్రోహం చేస్తుంటే ఎందుకు నోరు మెదపలేదు? ఎందుకు నోరు మెదపలేదు? మీకు తెలంగాణకి న్యాయం చేయడం తెలుసు కదా, తొలి దళిత ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కదా, చేయలేదు కదా. అప్పుడు మీ నోళ్ళు ఎక్కడ పెట్టుకున్నారు? అంటే మీ తెలంగాణ వాడు ఏం చేసినా భరిస్తారు మీరు. వాడు తెలంగాణ వాడు మిమ్మల్ని పొడిచినా తట్టుకుంటారు, కానీ ఆంధ్ర వాడు అంటే తేలిక. అదా మీ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజల పట్ల మీ సేవాభావం అదా? తెలంగాణ ప్రజలంటే మీకు అంత గౌరవమా? సిగ్గుపడండి. పేరుకి మళ్ళా మేధావులం, పాత్రికేయులం, పౌరక సంఘం నాయకులం, ఈ తొక్క తోలుతో ఎందుకు పనికిమాల కబుర్లు? ఎందుకు పనికొచ్చే కబుర్లు చెప్పండి. 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏం అభివృద్ధి చెందలేదు, బాధపడుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఏం పీకారు? ఎందుకు మూసుకు కూర్చున్నారు? అన్నీను సిగ్గు లేదా, శరం లేదా, నీచం లేదా, చీవునెత్తురు లేదా? పరాయుడైతే ఎగురుతారా, సొంతోడైతే మూసుకు కూర్చుంటారా? సిగ్గు లేదురా మీకు? మీ బతుకులు ఎందుకురా అసలు మీకు? మీ పుట్టి ఎవరి కోసం పుట్టారా మీరు? తెలంగాణ కోసం పుట్టి తెలంగాణ పురిటిబిడ్డలో తెలంగాణ యోధులకి ఉండాల్సిన ఒక్క లక్షణం మీకు ఉందరా? డబ్బులు కావాలి మీకు, డబ్బులకు అమ్ముడుపోతారా? సిగ్గు శరం లేదు అసలు మీకు? ఏం మాట్లాడతారా మీరు? 12 సంవత్సరాల నుంచి తెలంగాణ అభివృద్ధి కాకపోతే ఎందుకు ప్రశ్నించలేదు? ఏం చేశాడు పవన్ కళ్యాణ్ మీకు? తెలంగాణ ప్రజలకి ఏమన్నా ఒక్క నష్టం చేశాడు పవన్ కళ్యాణ్ గారు? పైపెచ్చు పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో తెలంగాణకి ఎంతో సహాయం చేశాడు. చూపించాడు. కేసీఆర్ ఎప్పుడన్నా తెలంగాణ వరదలకు కానీ తెలంగాణ రైతులకు కానీ 1 కోటి రూపాయలు ఇచ్చాడా డొనేషను? కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరిని ఇచ్చారా? మా పవన్ కళ్యాణ్ ఇచ్చాడు షంషేర్గా. అది మొన్న, అంతకుముందు చాలా చేశాడు ఆయన. 1999లో నల్గొండలో ఫ్లోరోసిస్ వ్యాధి బాధితులకు సహాయం చేయాలని చూస్తే కాంగ్రెస్ నాయకులు అడ్డుపడ్డారు. ఆయన కాంగ్రెస్ నాయకులు ఎవర్రా? మీ తెలంగాణ వాళ్ళు కాదా? పవన్ కళ్యాణ్ ఎవర్రా? ఎందుకు సహాయం చేయాలనుకున్నాడు? సిగ్గుపడండి రా దుర్మార్గులారా. ఆదిలాబాద్ తండాల బోరింగ్లు ఎవరు వేయించారా? పవన్ కళ్యాణ్ గారు కదా? తన సొంత డబ్బుతో వేయించలేదా? 62 సంవత్సరాలు పరిపాలన, 2009 దాకా 47 నుంచి ఏం తిన్నారు మీరందరూ? కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది, తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. 62 సంవత్సరాల పాటు పరిపాలించి ఆ తండాల ప్రజలకి తాగునీరు కల్పించలేకపోయారు సన్నాసేదాలు. అప్పుడు మీరు ఎక్కడున్నారా? ఏం పీకుతున్నారా? వాళ్ళు తండా వాళ్ళ ప్రజలు కాదా? నాగేశ్వరరావు ఒక్కడే మీకు ప్రజలా? ఆడు కనిపించాడు, గుండెగా కనిపించాడు నాగేశ్వరరావు. వాడిని పెట్టుకుని మా పవన్ కళ్యాణ్ అంటారా? సిగ్గుసేర ఉండాలరా. మీ ఏం బతుకులరా మీ? తప్పుడు ఎదవల్లరా. పవన్ కళ్యాణ్ గారు ఎవరో శివాన కుర్రోడు, మహబూబ్నగర్ జిల్లా నల్లమల ప్రాంతం చెంచుకూడు నుంచి వచ్చిన కుర్రోడు కలిస్తే, అప్పుడు అతను 17 సంవత్సరాల వయసు కలిస్తే, అతని కోసం తెలంగాణ హైదరాబాద్ సిటీలో రౌండ్ టేబుల్, ఒక హోటల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి అన్ని పార్టీ నాయకులు పిలిచి, మేధావులు పిలిచి, అందులో మీ సోడబుడ్డి మొక్క నాగేశ్వర గారు కూడా ఉన్నాడు అప్పుడు ఆ రోజున.
అందరూ ఉండి అందరూ చేసి యురేనియం తవ్వకాలు ఆపాలి అని తీర్మానం చేయబోతుంటే అది తెలుసుకున్న మీ కేసీఆర్ అసెంబ్లీలో యురేనియం తవ్వకాలు ఆపుతున్నామని ప్రకటించాడు లేదా? అది ఎవరి వల్ల అయింది? పవన్ కళ్యాణ్ కాదా? అప్పుడు మీ పవన్ కళ్యాణ్ ఆంధ్ర బిడ్డ కాదా? తెలంగాణ బిడ్డ కాదా? ఆంధ్రావాడు అయిపోయాడా? ఎవరి డబ్బులు హోటల్కి ఎంత ఖర్చు అవుతురా? రౌండ్ సమావేశం నిర్వహించాలంటే ఆ డబ్బులు ఎవరి సొమ్ము పవన్ కళ్యాణ్ సొమ్ము కదా? మరి అది ఎందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ మహబూబ్నగర్ జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉందా? కాదు కదా. ఆయన తెలంగాణ బిడ్డ వచ్చి నన్ను నమ్మాడు శివన్న కుర్రాడు. మరి ఆ కుర్రాడు కేసీఆర్ని కలవలేదే, రేవంత్ రెడ్డిని కలవలేదే, బీజేపీ నాయకుని కలవలేదే. ఎందుకు పవన్ కళ్యాణ్ కలిశాడు? పవన్ కళ్యాణ్ అంటే నమ్మకం. అటువంటి నమ్మకం ఉన్న వ్యక్తిని మీరు ఇంత దూషిస్తున్నారు. అసలు మీరు అమ్మకడుపు పుట్టారా? మీరు పశువులు పుట్టారా దుర్మార్గులారా? ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తాగిన కోతుల్లాగా మాట్లాడడం మానేసి ఒక్కసారైనా ఒక మనిషిలాగా మారి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెప్పి తెలంగాణను కాపాడండి. ఇప్పటికైనా మీరు ఉద్యమం చేస్తే చేయండి, సంతోషం. తెలంగాణ ప్రజల్ని కాపాడాలంటే ఉద్యమం చేయాలి. ఎందుకంటే తెలంగాణ ఆశించే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కానీ తెలంగాణ ప్రజలకు కావాల్సిన నిరుద్యోగం తీరలేదు. చాలా బాధలు ఉన్నాయి. రైతులు అన్యాయంగా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ మీకు తెలిసి వాటి గురించి ఏ రోజు మాట్లాడరు మీరు. మీకు డబ్బులు ఎవడిస్తే, మీకు డబ్బులు ఎవడికి ఇస్తే వాడి సంక నాకుతూ వాడి కోసం పనిచేస్తూ వాడి కోసం మాట్లాడతారు. ఇది మీ బతుకులు. ఎందుకురా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఒక నాగేశ్వర్ కోసం మా పవన్ కళ్యాణ్ దూషిస్తారా? మా పవన్ కళ్యాణ్ మీకేం చేశాడరా? తెలంగాణ ప్రజలకు ఏం చేశాడరా? తెలంగాణ ప్రజలకు ఎంతో మేలు చేసిన ముఖ్యమైన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ ఒకడు. గుర్తుపెట్టుకోండి, చరిత్రలో నిలిచిపోతాడు పవన్ కళ్యాణ్. అటువంటి ముఖ్యమైన వ్యక్తిని పట్టుకొని మీరు ఇన్ని మాట్లాడుతున్నారు. సిగ్గు సెర ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలంటే ప్రాణం. తెలంగాణ ప్రజలంటే ఆయనకి విపరీతమైన అభిమానం. ఆ అభిమానం ఉంటుంది. ఆయన తెలంగాణకు ఒక ప్రాణం ఇస్తారని తెలంగాణ ప్రజలకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.